వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు. సచివాలయం సిబ్బందిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఇంటూరి. రేవంత్ రెడ్డి నువ్వు శివతాండవం చేసిన మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం. విజయవాడ జిల్లాలో పరిహారం లేక ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధ మహిళ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇక వివరాల్లోకి వెళితే, విజయవాడ జిల్లా పరిహారం లేక ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధ మహిళ 2003లో తన భూమిని రోడ్ల విస్తరణకు తీసుకుని ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్లో ఉద్యోగులపై కారం చల్లింది. ఈ ఘటన విజయవాడ జిల్లా నందిగామ మండలం అనాసాగరంలో చోటు చేసుకుంది. మొన్న వచ్చానండి, నేను 5వ తారీఖు నాడు వచ్చే నా కాగితాలన్నీ తీసుకొని ఎక్కించుకున్నాడు. నువ్వు రావు, మూడు చెట్లు మీ ఆయన గారు చెప్పింది ఎప్పుడో అన్నాడు. నా కాడ కాగితాలు ఉంది, 50 మీటర్లు పోయిన కాగితం ఉంది నా దగ్గర. 50 మీటర్లు పోయిన నాకు 6 లక్షల రేసింగ్ కాగితం ఉంది. నా కాగితాలన్నీ ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళారు కదా అధికారుల దగ్గరికి. నీకు అసలు లేదు, నీకు అసలు రావు. వాళ్ళిద్దరు కలిసి రవీంద్రను ఈ అబ్బాయి కలిసి నన్ను నెట్టారు. ఇంకో చెయ్యి ఎరిగింది, ఈ చెయ్యి ఎరగొచ్చారు. నా కొలతకు వచ్చి ఈ అబ్బాయి వచ్చిండు. అప్పుడు నన్ను నానా చేపలు పెట్టి ఇప్పుడు ఆడవాడు నా దాంట్లోనే ఉందండి. అబ్బాయి నా దాంట్లో కాటా తిరగట్లేదని ఆ తలం కూడా నా దాంట్లోనే ఉంది. నా తలంలో పెట్టింది. ఎక్కడ మీ స్థలం ఎక్కడ ఉంది? ఎక్కడ హైవే పక్కన అనాసాగరంలో వీళ్ళిద్దరు కలిసి గ్రామీణ చేసి నన్ను కొడుతున్నారు. నా దాంట్లో తలం కూడా కాటా పెట్టిండు. కారం కొట్టారంట మీరు అధికారుల మీద? కారం పోసారట. 5వ తారీఖు నాడు కారం కొట్టిన మాట నిజమే. నేను అబద్ధం ఆడను, నాది తేల్చం లేదని మొన్న నా కాగితాలన్నీ తీసుకొని 5వ తారీఖు నాడు వస్తే మొత్తం ఎక్కించుకున్నాడండి. నా ఎందుకు ఎక్కించుకున్నాను అన్న, నీకేమీ లేదు, మీ ఆయన గారికి 3 సెంట్లు పోయింది, నీకేమో 30 సెంట్లు పోయింది, నీకు 6 లక్షల మంది. మీ ఆయన గారు ఉండగా 3 సెంట్లు పడ్డాయి అంటారు. మా ఆయన గారికి 3 సెంట్లు వాళ్ళ కాగితం ఉంది, 3 సెంట్లు వాళ్ళ. అవును, అప్లికేషన్ ఉందమ్మా మీ దగ్గర? అన్ని వాడి కాగితాలు అన్నీ వెల్లంపూడి లక్ష్మీ తులసి. నా కాగితాలన్నీ ఎక్కించుకుంటాను. నా పేరు వెల్లంపూడి లక్ష్మీ తులసి. నేను అబద్ధం ఆడేదాన్ని కాదు. నాకు ఉండదే 8 చెట్లు నాకు ఉంది. అత్తగారు పెట్టింది 3 తరాల నుంచి మా బావగారు అమ్ముకున్నాడు. 8 చెప్తున్నారా మా బావగారు అమ్ముకున్నాడు. ఇంకొక 8 చెప్తున్నారా రవీంద్ర కలుసుకున్నాడు. ఇప్పుడు పోలీసుగా కూడా డబ్బులు నాకు రావాలి, నన్ను పడతా, నన్ను తీరుస్తానంటే నేను ఆన్నే కూర్చుంటాను. రాండి, నేనేం చేశాను? తప్పు చేశాను. నాకు 65 ఏమో ఉన్నాయి. నాకు 65 నన్ను మా ఆయన గారి పేరు నెల్లిపూడి వెంకటేశ్వరరావు, గారి పేరు నెల్లిపూడి బాలరామయ్య. అంటే ఏంటో మీ స్థలం ఎందుకు ఆక్రమించారా లేదా గవర్నమెంట్ తీసుకుందా? బాగాలేదండి నాది. ఇంకా అంటే రోడ్డుకి ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే దేనికి తీసుకుంటున్నారు? కాగితాలన్నీ చూపిస్తా.
అదిగో ఇప్పుడు ఆడతానే ఉండి నా కాగితాలు ఇదిగో నా కాగితాలు అన్నీ ఉండేయండి. ఇదిగో మా 50 మీటర్ల పాటు కాగితం కూడా ఉన్నాయి. అన్న లోగో కొంచెం కింద పెట్టాలా? ఇదిగోండి 50 మీటర్ల పాటు కాగితం ఉంది. ఇవన్నీ చూడండి. ఇదిగో నన్ను నానా చల్లబెట్టి మీరు వాళ్ళు ఇద్దరు చేశారండి. ఇద్దరు ఇదిగోండి 50 మీటర్లు కూడా కాచి పోయింది కూడా ఉన్నది. చూపెత్తా ఇదిగో మాకు పోయింది. అప్పుడు పోయింది. మొన్న 8వ తారీఖు, నేను 5వ తారీఖు వచ్చా. లేవు డబ్బులు. ఇదిగో మా ఆయన గారి. ఆంధ్రప్రదేశ్లో అనుసంధానంలో ఒక కొత్త శంఖం ప్రారంభం. పుణ్యక్షేత్రమైన తిరుపతికి ప్రయాణించే ప్రయాణికులకు గొప్ప ఊరటనిస్తూ శ్రీకాకుళం రోడ్ తిరుపతి హుంసఫర్ ఎక్స్ప్రెస్ నేడు ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజారపు ఇతర ప్రముఖులతో కలిసి ఈ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందని బీజేపీ నేత కందుల సంచారాన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి స్థాయి ఎంఆర్ఓ లేక తహసీల్దార్ కార్యాలయం విలవిలబోతుండగా ప్రజలు సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శాశ్వత ఎంఆర్ఓను నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా భారతీయ జనతా రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే నశించాలి. ఎమ్మెల్యే అసమర్థప్ప. భారత్ మాతా కీ భారత్ మాతా. బీజేపీ కాంగ్రెస్ 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 రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే భారత్ మాతా కీ రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే 15 రోజులు పైన అవుతుంది. చిన్న పిల్లలు దేనికోసం వచ్చినాం? డబుల్ బెడ్రూమ్ పేపర్ల కోసం వీళ్ళ దగ్గర ఉన్నది. మరి ఏది కాదు వెంటనే మీరు ఒకసారి పాటు పూర్తి స్థాయి సిబ్బందిని వెంటనే నమస్కారం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రామగుండం ఎమ్మెల్యే పాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. పొద్దుగాలేస్తే ప్రజాపాలన అని మాటలు చెప్పుడు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన కనబడతలేదు. ఇలా రామగుండం నియోజకవర్గంలో ఈ కార్పొరేషన్లో 3-4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒకటే తహసీల్దార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో 9 నెలలుగా ఇక్కడ ఎంఆర్ఓ రెగ్యులర్ పోస్టు లేదు. మరి డిప్యుటేషన్పై వచ్చినటువంటి తహసీల్దార్ను కూడా పనిచేసుకొనివ్వకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా మాటలతోటి దూషించి వేధింపులకి గురి చేయడం,
ఇక్కడ వచ్చినటువంటి ఏ అధికారి కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళకి దాదాపుగా 9 రోజులు అవుతా ఉన్నది, 20 రోజులు అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఎంఆర్ఓ వెళ్ళిపోయి, మరి డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ తోటి ఇక్కడ బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నా మరి వారు కూడా లేరు. కనీసం కార్యాలయంలో సిబ్బంది లేరు. ఇవాళ దాదాపుగా 10th ఇంటర్ డిగ్రీ పిల్లలకు సంబంధించి, ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి అనేక మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కార్యాలయం చుట్టూ కూడా చెప్పులు అరిగేటట్టుగా సర్టిఫికెట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. దాదాపుగా చాలా స్కూల్స్కి సంబంధించి, కాలేజ్కి సంబంధించి వాళ్ళు అడ్మిషన్ డేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇవాళ అంటే విద్యార్థుల భవిష్యత్తుతోటి వాళ్ళ చెలగాటం ఆడుతూ ఉన్నారు. అవే కాదు, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అనేక రకాల సమస్యలతోటి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయి, ఇలా మీరు చూడండి ఖాళీ కుర్చీ ఇవాళ ఆఫీస్కు తాళం వేసి ఉన్నదంటే నిజంగా కూడా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇవాళ నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్, మొన్న అసెంబ్లీలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి పైల్వాన్ అని, ఆయన అదే భ్రమలో ఉన్నట్టున్నాడు. ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదు. మరి నిన్నటికి నిన్న కార్యాలయం సిబ్బంది కూడా పోయి కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నటువంటి సందర్భం. ఇవాళ ఇక్కడ మొత్తం కూడా ఆఫీస్ మొత్తం కూడా 2 రోజుల క్రిందట ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆందోళనకు గురైతూ ఉంటే వచ్చినటువంటి పోలీస్ అధికారి కూడా వారి మీద దుర్భాషలాడడం. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అండ చూసుకొనేమో పోలీస్ అధికారులు రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ కావచ్చు, రకరకాల ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇక్కడ ఎవరం కూడా మేము పనిచేయమని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని, వెంటనే ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓని ఇవ్వాలి. ఇవాళ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గౌరవ పెద్దపల్లి కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు, అవమానాలు, వేధింపులు ఇక్కడ అధికారులు పడుతూ ఉన్నారు. మీ దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ వెంటనే ఎంఆర్ఓను నియమించి మీరు పూర్తిగా దీనిపైన మీరు ఒక దృష్టి పెట్టి ప్రజలకి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఎట్లాంటి కూడా ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. ఈరోజు ఈ నిరసన అయిన తర్వాత మేము ప్రత్యక్షంగా కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులను ఇవాళ మీరంతా కూడా గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మీడియా ద్వారా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ ఇవాళ మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాంటి ఎమ్మెల్యేను మనం ఇక్కడ ఎన్నుకున్నాము, ఎట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాము అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. తప్పకుండా దీనికి ప్రజల పక్షాన నిలబడి, ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటందుకు, మీ సమస్యలు పరిష్కరించేటందుకు భారతీయ జనతా పార్టీగా మేమంతా కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇలా నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కుర్చీ ఖాళీగా ఉండి తాళమేసి ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎమ్మెల్యే తలదించుకోవాలి సిగ్గుతోటి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఎంఆర్ఓను నియమించండి. కొంచెం మీ అగత్యాలను తగ్గించుకోండి. ఇప్పటికైనా వచ్చిన అధికారులు చక్కగా పనిచేసుకునేటట్టుగా ప్రజలకి మంచి సర్వీస్ని ఇచ్చేటందుకు మీరు సహకరించాలని సందర్భంగా మేము ఎమ్మెల్యేను కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో చోరీకి వచ్చిన దొంగకు చేదు అనుభవం ఎదురైంది. క్లినిక్లోకి ప్రవేశించే క్రమంలో షట్టర్ గోడ మధ్య అతని తల ఇరుక్కుపోయింది. గంటల పాటు బయటకు రాలేక విలవిల్లాడగా ఉదయం సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని కష్టపడి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాన్స్వాడలో మృత్యువు అంచున ఉన్న వ్యక్తికి ఖాకీ హీరోలు పునర్జన్మ ఇచ్చారు. డయల్ 100కు కాల్కు మెరుపు వేగంతో స్పందించిన పోలీసులు ఉరివేసుకున్న వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణాలు కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అభినందించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా గోదావరి ఖని పట్టణంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అడ్డగుంట చెరువుకట్ట వద్ద ప్రారంభమైన ర్యాలీ పలు ప్రాంతాల మీదుగా చౌరస్తా వరకు కొనసాగింది. వివిధ వర్గాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి సామాజిక ఐక్యతను చాటారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ సామాజిక నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, ప్రపంచానికి దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్ గారి జయంతోత్సవాల సందర్భంగా నేడు 13వ తారీఖు రోజు సాయంత్రం రామగుండం నియోజకవర్గంలోని ప్రధాన చౌరస్తలో, గోదావరిఖంలోని ప్రధాన చౌరస్తలో ఈ రామగుండం యువకులంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేము ముందు నడుస్తాం, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని అత్యధిక సంఖ్యలో ఈరోజు రామగుండం యువత కదలి ఒక సముద్రంలాగా, జల సముద్రంలాగా ఈరోజు రామగుండాన్ని మార్చింది. అదేవిధంగా ఈరోజు యువకులంతా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ రామగుండం నియోజకవర్గంలో యువకులంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మార్గద్రవ్యాలు కానీ, మందు కానీ వీటన్నింటికి మేము దూరంగా ఉంటాము, బాబాసాహెబ్ చూపించిన దారిలో మేము నడుస్తాము, ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశానికి ప్రయోజకులమవుతామని వారందరూ ఈరోజు కంకణబద్ధులై దీక్ష తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా అత్యధిక సంఖ్యలో యువకులు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలను, వారి జన్మదినాన్ని అత్యధిక సంఖ్యలో పాల్గొని రామగుండం యువత దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మహనీయుల మాసమైన ఈ ఏప్రిల్ మాసాన్ని సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో, సామాజిక సమతా వేదిక అంటేనే ఒక జెండాలకు, అజెండాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మహనీయుల ఆశయాల్ని భావితరాలకు తీసుకుపోవాలనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ సమతా వేదిక మరి ఈరోజు నిర్వహించిన యువజన సమతా ర్యాలీ బ్రహ్మాండంగా విజయవంతమైంది. యువకులు పెద్ద సంఖ్యలో ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న యువకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సమతా వేదిక ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా రేపు అతి ముఖ్యమైన జయంతి సభ రేపు ప్రధాన చౌరస్తాలో ఉంది. ఈ యొక్క జయంతి సభకు ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వామ్యులను చేస్తూ ఈ జయంతి సభ సందర్భంగా అంబేద్కర్కు సంబంధించిన వారి ఆలోచనలు, వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మరి ప్రముఖ ప్రసంగకులు అంబేద్కర్ వాదులైన జంజర్ల రాజేష్ గారు, అదేవిధంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని రేపు
ఇక్కడికి ఈ జయంతి సభ సందర్భంగా మరి పిలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా రేపు జయంతి సభ తలపెట్టబోతున్నాం. కాబట్టి వారి ఆలోచనలు ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలు భావితరాలకు ముఖ్యంగా రేపటి తరానికి తెలియజేయాలన్న ఒక సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సామాజిక సమతా వేదిక కార్యనిర్వాహక కమిటీ ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. ఏప్రిల్ మాసము మహనీయుల మాసంగా గుర్తించి ఏప్రిల్ 5 బాబు జగజీవన్ జయంతి, 11 తారీఖు జ్యోతిబా పూలే జయంతి, 14 తారీఖు అంబేద్కర్ జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది భారతదేశం అంతా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన దేశాలు కూడా ఎంతో గణనీయంగా ఘనంగా అంబేద్కర్ను శ్లాఘిస్తూ ఉత్సవాలు చేసుకోవడం పరిపాటైపోయింది. అయితే ఈ క్రమంలో ఎప్పటికీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే అంబేద్కర్ జయంతిని ముందుండి చేయడం అని కాకుండా ఈసారి గోదావరిఖని పట్టణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులతో మాట్లాడి సమిష్టిగా చేయడం అనేది ఒక ప్రాతిపదికన పెట్టుకున్నాం. ఇది ఒక ఒరవడిగా పెట్టుకుంటున్నాం. ఇక ముందు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఐక్యతను చాటుకుంటూ ఈ మహనీయుని జయంతిని మాత్రమే అందరూ కలిసికట్టుగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశంలో చేసుకునే ఒకే పండుగ అది ఏప్రిల్ 14. కాబట్టి దాన్ని గోదావరికని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కలిసి చేసుకోవడం అనేది చాలా అరుదైన విషయం. దానికి మేము శంకుస్థాపన చేశాము. ఇది సామాజిక సమతా వేదిక ద్వారా నిర్వహించబోతున్నాము. రేపు జరగబోయే బహిరంగ సభలో ఈ అంబేద్కర్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. అట్లాగే కార్మిక క్షేత్రమైన ఈ రామగుండం ప్రాంతంలో కార్మికుల గురించి కష్టపడ్డ నాయకులకు ఇంకా కొంతమంది ప్రముఖులకు కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై భారత్. మంగ్లీ సుబ్బారావు వివాదంపై పంజాగుట్ట పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఫిర్యాదులు, కేసులు, మైక్రో ఫైనాన్స్ పెట్టుబడులు, సుబ్బారావు ఆల్కహాల్ సేవనం వంటి అంశాలపై వివరణ అందించారు. విచారణ కొనసాగుతోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదులు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తానని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా? ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో ఎలాంటి సంబంధం లేదా? లేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అన్ని కావాలని అడిగారు సార్. మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు 6 రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోర్ ఓవర్
ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.